నమస్తే అందరికీ వెల్కమ్ టు క్రోషెట్ క్రష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం బౌ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను బ్లూ కలర్ యాన్ తీసుకున్నాను, అలానే 3.mm హుక్ తీసుకున్నా. సో ఇప్పుడు మనం బౌ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక స్లిప్ నాట్ వేసుకుంటున్నాను. స్లిప్ నాట్ వేసుకున్నాక హుక్ ఇన్సర్ట్ చేసి టైట్ చేసుకుందాం. ఇప్పుడు మనం చైన్స్ వేసుకుందాం. నేను ఇక్కడ బౌకి 25 చైన్స్ వేసుకుంటున్నాను. సో ఇలా 25 చైన్స్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ చైన్ స్కిప్ చేసేసి సెకండ్ చైన్లో మనం స్లిప్ స్టిచ్ వేసుకుందాం. సో ఇక్కడ మనం చైన్లో హుక్ ఇన్సర్ట్ చేసి యాన్ ఓవర్ చేసి ఫస్ట్ లూప్ని సెకండ్ లూప్లో నుంచి బయటకు తీసుకురావాలి. సో మనం స్లిప్ నాట్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ చైన్లో మనం సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ చైన్లో హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ చైన్లో మనం డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా మనం నెక్స్ట్ 5 చైన్స్లో ఇంకో 5 డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకోవాలి. ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క డబుల్ క్రోషెట్ స్టిచెస్, అలా మనం 6 డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకోవాలి. సో ఇలా 6 డబుల్ క్రోషెట్ స్టిచెస్ ఫినిష్ అయిపోయాక నెక్స్ట్ చైన్లో హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ చైన్లో సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ చైన్లో ఇప్పుడు మనం స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ చైన్లో కూడా మళ్ళీ మనం స్లిప్ స్టిచ్ వేసుకుంటాం. సో ఇక్కడ మనం 2 చైన్స్లో ఒక్కొక్క స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాం. సో మనం నెక్స్ట్ చైన్లో ఇప్పుడు సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాం. ఆ నెక్స్ట్ చైన్లో హాఫ్ డబల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ 6 చైన్స్లో 6 డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకుంటాము. సో మనం ఫస్ట్ హాఫ్ ఎలా వేసుకున్నామో స్టిచెస్ నెక్స్ట్ హాఫ్ చైన్స్ కూడా అలానే స్టిచెస్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం 6 డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకోవాలి. ఇది 6th డబుల్ క్రోషెట్ స్టిచ్. ఇప్పుడు మనం నెక్స్ట్ చైన్లో హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ చైన్లో సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ చైన్ కనిపిస్తుంది కదా, సో ఇప్పుడు మనం లాస్ట్ చైన్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం అన్ని చైన్స్ కంప్లీట్ చేసాం స్టిచెస్తో. ఇప్పుడు మళ్ళీ మనం లాస్ట్ చైన్లో మనం స్లిప్ స్టిచ్ వేసుకున్నాం కదా, సో అదే చైన్లో లాస్ట్ చైన్లో మనం ఇంకొక స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ స్టిచెస్ కనిపిస్తున్నాయి కదా, సో అందులో మనం సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ స్టిచ్లో. నెక్స్ట్ స్టిచ్లో హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ స్టిచ్లో మనం డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. సో మనం ముందులాగానే 6 స్టిచెస్లో 6 డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకోవాలి.
6 డబుల్ క్రోషెట్ స్టిచెస్ కంప్లీట్ అయిపోయాక మనం నెక్స్ట్ స్టిచ్లో హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టిచ్లో సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాము. నెక్స్ట్ 2 స్టిచెస్లో మనం స్లిప్ స్టిచ్ వేసుకుంటాము. ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇది నా ఫస్ట్ స్లిప్ స్టిచ్. నెక్స్ట్ ఇంకొక చైన్లో ఇంకొక స్లిప్ స్టిచ్ వేసుకుంటాను నెక్స్ట్ చైన్లో. సో ఇప్పుడు 2 స్లిప్ స్టిచెస్ కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ చైన్లో మనం సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. ఆ నెక్స్ట్ చైన్లో ఇప్పుడు హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేస్తున్నాను. సో హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ 6 స్టిచెస్లో 6 డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకుంటాము. ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. ఇలా ఈ ప్యాటర్న్ని ఫాలో అయ్యి మనం తయారు చేసుకుంటాము. సో ఇక్కడ 6 డబుల్ క్రోషెట్ స్టిచెస్ ఫినిష్ చేసుకోవాలి. 6 డబుల్ క్రోషెట్ స్టిచెస్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ స్టిచ్లో హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ స్టిచ్లో సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం లాస్ట్ స్టిచ్ కనిపిస్తుంది కదా, ఆ స్టిచ్లో మనం స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాము. మీకు కనిపిస్తుంది కదా. సో లాస్ట్ స్టిచ్లో నేను స్లిప్ స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకున్న స్లిప్ స్టిచ్ ఉంది కదా, దానిలో హుక్ ఇన్సర్ట్ చేసి యాన్ ఓవర్ చేసి ఫస్ట్ లూప్ని సెకండ్ లూప్ నుంచి బయటికి తేవాలి. సో ఇది స్లిప్ స్టిచ్. నెక్స్ట్ చైన్ 1 వేసుకోవాలి. ఇప్పుడు మనం చైన్ 1 వేసుకున్న తర్వాత యాన్ కొంచెం ఎక్కువ లెంత్లో కట్ చేసుకోండి. మనం బో షేప్లో మనం ఫోల్డ్ చేసి నీడిల్తో సూయింగ్ చేస్తాము బో షేప్లో. సో ఇప్పుడు మనం యాన్ హుక్తో టైట్ చేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనం ఎక్స్ట్రా యాన్ని నీడిల్కి కనెక్ట్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఇటు ఎండ్స్ ఉన్నాయి కదా, వీటిని మనం కనెక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం నీడిల్తో ఈ ఎండ్స్ని కనెక్ట్ చేసుకోవాలి. ఈ లాస్ట్ స్టిచ్ ఉంది చూసారా, అందులో నుంచి మనం నీడిల్ ఇన్సర్ట్ చేసి అలా నీడిల్ని మళ్ళీ మనం టైట్ చేసి నెక్స్ట్ ఇంకొక స్టిచ్లో నీడిల్ ఇన్సర్ట్ చేసి ఆ నెక్స్ట్ స్టిచ్లో నెక్స్ట్ ఎండ్లో మనం ఇలా కనెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి 2 ఎండ్స్ జాయిన్ చేసాం కదా, ఇలా టైట్ చేసుకొని నాట్ వేసుకుందాం. సో ఇప్పుడు మీకు టైట్ అయిపోయింది చూసారా, వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం టెయిల్ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా మనం టెయిల్ తయారు చేసుకోవడానికి ఒక స్లిప్ నాట్ వేసుకోవాలి. సో ఇక్కడ స్లిప్ నాట్ వేసుకొని హుక్ ఇన్సర్ట్ చేశాను, యాన్ టైట్ చేసుకొని ఇప్పుడు మనం చైన్స్ వేసుకుందాము. నేను టెయిల్ తయారు చేయడానికి ఇక్కడ 19 చైన్స్ వేసుకుంటున్నాను. సో ఇలా 19 చైన్స్ వేసుకోవాలి. ఇలా 19 చైన్స్ వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ చైన్ని స్కిప్ చేసేసి నెక్స్ట్ చైన్లో మనం స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ చైన్లో మనం సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ చైన్లో మనం హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాము. ఇలా మనం నెక్స్ట్ 9 చైన్స్లో
9 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఒక్కొక్క చైన్లో ఒక్క డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. సో మనం ఇలా ఆ నెక్స్ట్ 9 చైన్స్లో కూడా 9 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకోవాలి. సో టోటల్గా మనకి 10 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వస్తాయి. సో ఇది కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ చైన్లో హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ చైన్లో మనం సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ చైన్లో మనం స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు మన టేల్ కంప్లీట్ అయిపోయింది కదా. ఫస్ట్ మనం చేసుకున్న స్లిప్ స్టిచ్ నుంచి ఇంకొక స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఒక చైన్ వేసుకొని యాన్ని కట్ చేసేసుకోవాలి. మన టేల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం టేల్ టైట్ చేయడానికి ఒక నాట్ వేసుకుందాము. హెన్స్ ఒక నాట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రిమైనింగ్ యాన్ని కట్ చేసేసుకుందాం. సో మన టేల్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం బౌ అండ్ టేల్ ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. నేను ఇందాక చెప్పాను కదా బౌకి ఒక లాంగ్ లెంత్ యాన్ ఉంచుకోవాలని చెప్పి. సో ఇప్పుడు మనం ఈ విధంగా మనం బౌ లోపల టేల్ని ఇన్సర్ట్ చేసుకొని ఇప్పుడు మనం చుట్టుకోవాలి. అది మనం లోపల బయటికి రాకుండా అడ్జస్ట్ అయ్యేలాగా. సో ఈ చుట్టూరా చుట్టుకోవాలి. సో మన బౌ కంప్లీట్ అయిపోతుంది. ఇలా చుట్టుకున్న తర్వాత లాస్ట్లో మనం గ్లూ పట్టి పేస్ట్ చేసేసుకోవడమే. ఇప్పుడు మనం బౌని హెయిర్ టైగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం రిమైనింగ్ యాన్ని ఇలా బ్యాండ్ లోపల నుంచి ఇలా దాన్ని అటాచ్ అయ్యేలా చుట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా చుట్టుకుంటే లాస్ట్ మనకి కొంత యాన్ మిగిలిపోతుంది కదా. ఇప్పుడు మనం అది నిడిల్కి కనెక్ట్ చేసుకొని మనం చుట్టుకున్నాం కదా బ్యాక్ సైడ్, అందులోపల నుంచి నిడిల్ని బయటకు తీసి ఒక 3-4 టైమ్స్ బయటకు తీస్తే అది టైట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం బౌని బ్యాండ్కి కనెక్ట్ చేసేసుకోవచ్చు. బ్యాండ్కనే కాదు, మనం కావాలంటే క్లిప్స్కి గ్లూ పెట్టి పేస్ట్ చేసుకోవచ్చు సేమ్ ఇదే బౌని. సో ఇక్కడ నా హెయిర్ టై కూడా కంప్లీట్ అయిపోయింది. బౌ హెయిర్ టై రిమైనింగ్ యాన్ నేను కట్ చేసేసుకుంటున్నాను. చూసారా, మనం బౌ హెయిర్ టై కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. ఇలా మనం బౌ హెయిర్ టై కానీ బౌ కీ చైన్ కానీ ఎలా కావాలంటే అలా మనం యూజ్ చేసుకోవచ్చు. బాగున్నాయి కదా, మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, ఒక లైక్ చేయండి.